Hello friends, welcome to History Mystery Channel. విశ్వం కోట్లాది ఖగోళ వస్తువులు, నక్షత్రాలు, గ్రహాలతో నిండి ఉంది. కానీ ఈ విశాల ప్రపంచంలో జీవానికి ఆశ్రయం ఇవ్వగల లేదా నిలబెట్టగల ఏకైక గ్రహం భూమి. ఈ విధంగా మేము తెలుసుకున్నాము. అయితే భూమి కాకుండా మనుషులు నివసించే గ్రహం కూడా ఉండొచ్చని అంటున్నారు. భూమికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారకుడిపై మానవులు జీవించగలరని, దీనిపై ఇంకా అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయని చెప్పారు. అటువంటి సందర్భంలో చాలామంది శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు భూమి కాకుండా ప్రపంచంలోని ఏదో ఒక మూలలో గ్రహాంతరవాసులు, ఏలియన్స్ ఉన్నారని వాదించారు. ఇప్పుడు ఇస్రో చీఫ్ సోమనాథ్ కూడా దీని గురించి మాట్లాడారు. రణవీర్ అల్లాబాడియా యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోమనాథ్ గ్రహాంతరవాసుల గురించి మాట్లాడాడు. భూమి కాకుండా అన్ని గ్రహాలు వేల సంవత్సరాల ముందు, 200 సంవత్సరాల వెనుక ఉన్నాయి. అనేక గ్రహాలు ప్రపంచంలోని ఏదో ఒక ప్రాంతంలో ఉండవచ్చు. మనకంటే 1000 ఏళ్ల ముందున్న అభివృద్ధి, సాంకేతికతలో మనకంటే ముందున్న గ్రహం మీద ఉన్న ఏ నాగరికతకైనా ప్రపంచంలోని ఏ మూల నుంచి అయినా మనల్ని నిశితంగా గమనిస్తూ ఉండవచ్చని వారు చెప్పారు. ఇప్పటి వరకు ఏలియన్స్తో పరిచయం రాకపోవడం నా అదృష్టం. గ్రహాంతరవాసులు భూమిపై ఉన్న మానవ శరీరాలకు భిన్నంగా ఉంటారు. వారి శరీరాలు పూర్తిగా జన్యు సంబంధమైనవి, ప్రోటీన్లతో నిండి ఉంటాయి. భూమిపై హఠాత్తుగా గ్రహాంతరవాసులు దాడికి దిగితే పెద్ద సంఘర్షణే తలెత్తుతుందన్నారు. గ్రహాంతరవాసులకు మనుషులకు మధ్య మనుగడ కోసం పోరాటం జరుగుతుందని సోమనాథ్ విశ్లేషించారు. గ్రహాంతరవాసుల జీవితానికి సంబంధించిన విషయాలు తరచుగా మనల్ని ఆకర్షిస్తాయి. చాలాసార్లు అది మనల్ని మరిన్ని పరిశోధనలలో నిమగ్నం చేస్తుంది. ఏలియన్స్ అని పిలువబడే ఈ గ్రహాంతర జీవుల ఉనికి అవునా కాదా అనే ఉత్సుకతను ప్రతిసారి పెంచుతుంది. అలాంటప్పుడు ఈ గ్రహాంతరవాసులు మన మధ్య, అంటే మనుషుల మధ్య చాలా రహస్యంగా జీవిస్తున్నారనే ముఖ్యమైన సమాచారాన్ని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. హార్వర్డ్ యూనివర్సిటీ హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రోగ్రాంలోని పరిశోధకుల కొత్త పత్రం తెలియని అసాధారణ దృగ్విషయాలు, సాధారణంగా గ్రహాంతరవాసులు మన మధ్య నివసిస్తున్నాయని సూచిస్తున్నాయి. మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.